గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు ఓజీ ట్రైలర్ డే. డివివి ఎంటర్టైన్మెంట్ నిజంగా ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా కామెంట్స్తో ఒక ఆట ఆడుకుంటున్నారు. సో మొత్తానికి ట్రైలర్ 10:08కి వస్తుంది అని చెప్పేసి మొన్నటి నుంచి వాళ్ళు ట్వీట్స్ పెడుతూ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఇంకా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది, అక్కడ తమన్ది కాన్సర్ట్ ఉంది. సో దీనికి సంబంధించి ఈరోజు మొత్తం కూడా ఓజీ నడవబోతుంది. బట్ ట్రైలర్ కొంచెం డిలే అవుతుందంటూ మళ్ళీ వాళ్ళు ట్వీట్ చేశారు. కానీ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ట్రైలర్ ఇన్సైడ్ టాక్ ఏంటి, ట్రైలర్ చూసిన కొంతమంది ఏమంటున్నారు, ఇదంతా కూడా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో అండి. హలో అండి. సో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ట్రైలర్, బట్ కొంచెం డిలే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేశారు. కానీ కొంతమంది ఆల్రెడీ ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది కొంతమంది చూశారు, వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. సో ట్రైలర్ ఎలా ఉండబోతుంది? ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చిన్నదే, వాడి నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఎప్పుడో అందరి గుండెల్లో ఆయన ఒక సుస్థిర స్థానాన్ని నెలకొల్పారు. ఆయన సినిమాలన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. ఆయన కనపడితే చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఇక్కడ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను మాట్లాడట్లేదు, యాజ్ ఏ సినిమా లవర్, సినీ క్రిటిక్, ఫార్మర్ ప్రొడ్యూసర్ స్టేజ్లో ఉండి ఒక ట్రైలర్ కట్ని జనాల్లోకి ఒక మ్యాజిక్ లాగా రిలీజ్ చేయాలని ఓజీ టీం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవ్వడం. ఎందుకంటే ఆయన ఉండే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వచ్చి ఆయన డేట్స్ హరిహర వీళ్ళు మళ్ళీ చూసాం, ఎన్ని ట్రోల్స్ అయ్యాయి, ఎంత అయింది, ఎంత బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సాధించలేకపోయింది. బట్ ఆయనకుండే ఇమేజ్ అలాగే ఉండిపోయింది. సుజీత్ రెండు సినిమాలు, ఒకటి రణరాజన్, ఇంకోటి సాహో. ఒకటి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ శర్వానంద్ గారి కెరియర్లో, ఇంకోటి డిజాస్టర్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ సాహో. ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో సాహో టైంలో ఉన్నప్పుడే కథ చెప్పాడు, మీరు ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా రావాలి, ఓజాస్ గంభీరా, ఓజీ అంటే ఓజాస్ గంభీరా, ఒక గ్యాంగ్స్టర్ 10 ఇయర్స్ తర్వాత ముంబైకి రిటర్న్ అయ్యి ఆఫ్టర్ 10 ఇయర్స్ డిసపియరెన్స్, అసలు ఏమైంది ఆ 10 ఏళ్లలో, ఎందుకు యాంటాగనిస్ట్తో పోటా పడాల్సి వచ్చింది. ఆ యాంటాగనిస్ట్ స్పేస్లో ఎవరు? ఇమ్రాన్ హష్మీ. మీరు ఊహించుకోండి ట్రైలర్ ఎలా ఉంటుంది. ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ వీఆర్ సీయింగ్ ఇమ్రాన్ హష్మీ ఆల్సో ఇన్ ద బాలీవుడ్. చాలా రోజుల తర్వాత కనిపించలేదు ఆయన. అండ్ ఇంకొక లేడీ గ్యాంగ్స్టర్ శ్రేయారెడ్డి, మనకు సలార్లో చూసినప్పుడే గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఆమె ఎక్కడ వెళ్ళిపోయింది, ఏమైపోయింది అన్న ఆమెను తీసుకొచ్చి సలార్లో రచ్చ చేసి వదిలిపెట్టేశాడు. సో దాని తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక స్క్రీన్ స్పేస్, వీళ్ళ ముగ్గురి కన్నా ఎత్తు ప్రకాష్ రాజ్ దాదా క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవన్నీ జనాలలో ఒక ఉత్సుకత, అసలు ఏం జరుగుతుంది, అసలు ట్రైలర్లో ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ట్రైలర్ కట్స్కే చాలామంది మిరా ఎందుకు అంత హిట్ అయిందంటే బికాస్ ఆఫ్ ద ట్రైలర్ కట్. ట్రైలర్ ఎంత బాగా, అంటే కాంటెంట్ లేదా అంటే కాంటెంట్ ఉంది, వాడు ఆల్రెడీ చెప్పేశాడు, ఇట్స్ సూపర్ న్యాచురల్. ఎందుకంటే ఇవంతా కూడా మేము రాసుకున్నట్టువి ప్లస్ పురాణాలకి ఇది లేదని చెప్పారు. కాబట్టి ఓజీ ట్రైలర్ కట్ను చూసి సినిమా హిట్ అవుద్దా లేదా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా హిట్టా ఫట్టా పక్కన పెడితే సుజీత్ ఇంత కాన్ఫిడెంట్గా ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక బీస్ట్ వచ్చి ఒక ఫీస్ట్ ఇచ్చినట్టే ఉంటుంది అని చెప్పారు. సో అలాంటిది ఈరోజు 10 గంటల 8 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేసి అందరూ మొబైల్స్ పట్టుకొని కూర్చుంటే మొబైల్స్లోకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఈవినింగ్ ఓజీ కాన్సర్ట్లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాము. రిమెంబర్ 40,000+ క్రౌడ్ వచ్చి ఆ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఓజీ 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 అంటే ఎల్బీ స్టేడియం ఎలా దద్దరిల్లిపోతుందని ట్వీట్ చేశాడు డివివి దానయ్య. దానికి ముందే గ్లిమ్స్గా శ్రేయారెడ్డి యాజ్ గీతా అని రిలీజ్ చేయడం, ప్రకాష్ రాజ్ గారిని రిలీజ్ చేయడం, ఇమ్రాన్ హష్మీని చూపించలేదు, ఓజాస్ బావ్ ఆయన క్యారెక్టర్ పేరు, ఆయన్ని చూపించలేదు ఎలా ఉండబోతుంది అంతే. బట్ ఆ డైలాగ్స్ ఎలా ఇందులో ఇమ్రాన్ హష్మీ తన ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు, తెలుగులో తన ఓన్ డబ్బింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అడిగారంట, వాళ్ళ వాయిస్తో ఉంటేనే సినిమా అనేది క్లిక్ అవుతుంది, వీ డోంట్ వాంట్ ఎనీ సచ్ థింగ్. హరీష్ ఉత్తమన్ గారు, ఆఫ్టర్ సో లాంగ్ వెంకట్ గారు ఉన్నారు. ఇవన్నీ కలిపి ట్రైలర్లు ఎలా చూపించబోతున్నారు. సో జనాలు చూసిన ట్రైలర్ అంటే సినీ ఇండస్ట్రీలో ట్రైలర్ కట్స్ చూపిస్తారు కాబట్టి
ఆ ట్రైలర్లో ఆల్మోస్ట్ ఆల్ 2 నిమిషాల 14-16 సెకండ్లో ఉండే ట్రైలర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకేదైనా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అంతా ఇక్కడే చూపించలేరు. బికాస్ సుజీత్ ట్రైలర్స్ అలాగే ఉంటాయి. మీరు సావో చూసినా కూడా 1 minute 40 seconds ఆర్ 1 minute 50 seconds కన్నా ట్రైలర్ చూపించలేదు. అలాంటిది 2 నిమిషాల 16 సెకండ్ 14 సెకండ్స్ మధ్యలో ఉండే ఈ ట్రైలర్ ఆ నిడివిలో ఎంత పవన్ కళ్యాణ్ గారిని బ్లాస్ట్ ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ దాంట్లో పెట్టద్దు అని ఒక టాక్ అంటే, ఎందుకంటే సినిమాలోనే ఆ వాయిస్ వినపడాలి, ఆ రోర్ అనేది సినిమాలో వినపడాలి అని చెప్పి చాలా టాక్ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వలేదు అని టాక్. ఒకవేళ ఇస్తే ఆయన డైలాగ్ వర్షన్స్ ఉంటాయి అనడము, ప్లస్ ఇమ్రాన్ హష్మీ డైలాగ్స్ కూడా ఏమీ లేకుండా ఇట్స్ ఓన్లీ కంప్లీట్ యాక్షన్ ట్రైలర్. ఒక యాక్షన్ ఫుల్ ప్యాక్డ్, ఒక మిసైల్లోంచి బుల్లెట్స్ వదులుతుంటే ఒక్కొక్క సెకండ్, ఆ 2 నిమిషాలలో ఎన్ని సెకండ్స్ అయితే ఉంటాయో 120 సెకండ్స్ జనాలకి ఆ మిసైల్స్లో వచ్చే బుల్లెట్స్ గుండెలకు తట్టుకునేలాగా ఉంటుంది అని చెప్పి ట్రైలర్ డిజైన్ చేసిన వాడు, ఎడిటింగ్ బై నవీన్ నూలి. ఏ సినిమాకి కష్టపడలేదంటండి ఈ ట్రైలర్ కట్ చేయడానికి. ఆయన చాలా సినిమాలు తీశారు నవీన్ నూలి గారు ఎడిటర్గా. అలాంటి ఆయన దీనికి ఎందుకంటే రవి కే చంద్రన్ అండ్ మనోజ్ పరహంస ఇచ్చిన ఆ విజువల్ వండర్స్ని ట్రైలర్ని కట్ చేయడానికి ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ ఆల్ హీ హ్యావ్ టేకెన్ 17 days టు కట్ ద ట్రైలర్ అంట. ఎందుకంటే జనాలకి ఎక్కడ ఆ పాయింట్ దొరకకూడదు, బట్ జనాలకి ఎంగేజింగ్గా ఉండాలి. చూస్తే ఓజీ మీరు ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ కలర్ థీమ్తోనే అన్ని, ఈవెన్ ద సాంగ్స్ వాట్ తమన్ హ్యాస్ కంపోజ్డ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు పాడిన జపనీస్ ఆ రోర్ ఏదైతే ఉందో, ఇట్స్ రోర్, ఆ రోర్ ఏదైతే ఉందో ఇవన్నీ చూస్తే మీరు అంతా బ్లాక్లోనే ఉన్నారు. అండ్ ఈవెన్ ద పవన్ కళ్యాణ్ ఇస్ ఇన్ ద గెటప్ కూడా బ్లాక్లోనే ఉంది. అండ్ హీ నెవర్ వేర్స్ బ్లాక్ మోర్. ఈ మధ్యకాలంలో మనం వైట్లోనే చూస్తున్నాం ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా శాంతి అని. బట్ ఈ సినిమా కోసమే తను కావాలని మళ్ళీ డ్రెస్ అంతా బ్లాక్లోనే ఉండాలి అని చెప్పి ఈరోజు కూడా ఆయన మళ్ళీ బ్లాక్ గెటప్లోనే రాబోతున్నారు. ఇమ్రాన్ హష్మీ ఈజ్ కమింగ్, శ్రేయా రెడ్డి ఈజ్ కమింగ్. ఎల్బీ స్టేడియం ఎలా ఉండబోతోంది అనే దానికి వరల్డ్ మొత్తం విట్నెస్ చూస్తుంది ఈరోజు ఓజీ రోర్ ఈవినింగ్ ఓజీ కాన్సర్ట్లో. కానీ ట్రైలర్లో మనకు ఊహించని ట్విస్ట్లు సినిమాలో ఉండబోతున్నాయి అనే దానికి ఒక గ్లిమ్స్ ఇవ్వబోతున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ట్వీట్ చేసింది. మీరు చూసే ఉంటారు ట్వీట్లో. ఓకే, ఆయన ఫైట్ స్ట్రామ్ గురించి ట్వీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ కంగ్రాచులేషన్, ట్రైలర్ వచ్చాక అందరూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఆర్ స్టోరీస్ ఆర్ ట్వీట్స్ చేసి ద బ్లాక్ బస్టర్ అవబోతోంది అని చెప్పడం ఒకటి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రశాంత్ వర్మ గారికి దీనికి ఏదో లింక్ ఉన్నట్టు టాక్ ఉంది. అది మనం ట్రైలర్లో చూస్తామా సినిమాలో చూస్తామనే తెలియదు. ఎందుకంటే మిరాయిలో కూడా వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ రానా దగ్గుబాటి విల్ కమ్ ఇన్ ద ఎండ్, తెలియదు కదా మనకు. సో అది సినిమా చూసేంత వరకు మనకు అది తెలియదు కదా. అంటే ఇక్కడ ఓజీ యూనివర్స్ ఏదని ఉంటుంది సాహోకి అండ్ ఇంకా ఓజీకి ఒక చిన్న కనెక్షన్, ఆ లోగోకి సంబంధించి ఏదో చిన్న కనెక్షన్ ఉంది. అండ్ ఇంకా ఎండింగ్ కూడా నెక్స్ట్ సుజిత్ చేయబోయే నాని మూవీకి కంటిన్యూషన్ ఉండొచ్చు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇది 90s జరిగే స్టోరీ కాబట్టి ఓజీ. సో సాహో సంథింగ్ ఆ లోగో ఏదో ఉంటుంది, సాహోలో చూపించిన సంథింగ్ లోగో. సో దానికి దీనికి ఏదో కనెక్షన్ ఉంది అని ఒక ఇన్సైడ్ టాక్, అది ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంత గ్యాంగ్స్టర్స్ ఒక వార్ లాగా క్రియేట్ చేసి ఆ క్రైమ్ బాస్ని తను ఏదైతే వెళ్ళి అడ్డుకొని ఆయనని అంతమందించాలనుకునే క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నప్పుడు ఆయన ఇంకా సినిమాలు చెయ్యరు, ఇంకా నటించేది సినిమాలు ఉండవు అన్న తర్వాత సుజీత్ 3వ సినిమాతో ఆగిపోకుండా నానిని దీంట్లోకి ఏదైనా మిళితం చేసి సినిమాటిక్ యూనివర్స్ లాగా, ఇప్పుడు అట్లాగే కదా మిరాయిలో తేజ వెళ్ళిపోయాడు, రానా దగ్గుబాటి వచ్చాడు, సో మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత రానా దగ్గుబాటి వచ్చారు. ఇక్కడ ఇంకేదైనా పాత్రలో నానిని కొత్తగా చూపించబోతున్నారని మనం సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేము. బికాస్ ఊహకు అందనిదే కదండి సినిమా, దట్ ఈస్ వాట్ ద సినిమా. మన ఊహకి అందిపోతే సినిమా ఎట్లవుతుంది? అది ఊహకు అందకుండా తీయాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్లో ఆయన ఇంకా చేరలేదు. లాస్ట్ హరిహర వీరమల్లు కూడా 70 కోట్లు ఆయనది హైయెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ మూవీతో కలెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే, కలెక్షన్స్ ఏంటండి, ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో వితౌట్ ట్రైలర్ రిలీజ్ $1.8 million, క్లోజ్లీ $2 million నార్త్ అమెరికాలో వితౌట్ ట్రైలర్ రిలీజ్ ప్రీ సేల్స్ అయ్యింది. ఆలోచించండి ఇంక ఇండియాలో ఎలా ఉండబోతుంది. చాలామంది అడ్డుకోవాలని చాలా ట్రై చేస్తుంటారు. బట్ దట్ ఈస్ సినిమాకి ఏ రాజకీయం, ఏ దాన్ని ఏమంటారు, ఆ హేట్రెడ్ సినిమాకి ఎప్పుడూ ఉండదు. సినిమా బాగుంటే సినిమా చూస్తారు. కానీ ఓజీ కోసం వెయిట్ చేసే కొన్ని కోట్ల మంది ప్రజలకి ఈరోజు ఈవినింగ్ కాన్సెప్ట్ ఒక
విట్నెస్గా నిలవబోతోంది హౌ పవన్ కళ్యాణ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ డెప్యూటీ సీఎం. రీసెంట్ ఇంటర్వ్యూలో వెంకట్ గారు చెప్తున్నారు ఒక డైలాగ్, ఒక సీన్లో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కాలర్ పట్టుకొని ఇలా లాగాలంట. డిప్యూటీ సీఎం ఉన్న హోదా జనరల్గా ఆడియన్సే నువ్వు వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకుంటే ఆడియన్సే కింద నుంచి అరుస్తారు, ఆ హేట్రెడ్ వస్తుంది ఆ విలన్, అప్పుడే కదా విలన్ హిట్ అవుతాడు. అలాంటిది వెంకట్ వెళ్ళి పట్టుకుంటే ఏం పర్లేదమ్మా, ఇది సినిమా, నేను సీఎం, నేను డిప్యూటీ సీఎం అని మర్చిపో, నేను సినిమా, నువ్వు నీ క్యారెక్టర్ అది, నువ్వు ఇది చెయ్యాలి అనగానే ఏ హీరో ఒప్పుకోడండి అలాంటిది. అట్లీస్ట్ సీన్ మార్చండి, వేలు చూపించండి, లేకపోతే కొట్టేలాగా చూపించండి అని చెప్తారు, కానీ ఇలా ఎప్పుడు చేయలేదు. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అని వెంకట్ గారు చెప్పడం. ఆఫ్టర్ సో లాంగ్ టైం వెంకట్ గారిని మనం చూడబోతున్నాం. అండ్ అన్నిటికన్నా టాప్ మోస్ట్ జనాల్లో ఇంట్రెస్ట్ ఏంటో చెప్పనా, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎదురుపడ్డం. మీకు గుర్తుందో లేదో వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అప్పటికే వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అంటే ఆయన నమ్మే సిద్ధాంతం ఆయనకున్నాయి, ఈయన నమ్మే సిద్ధాంతం ఈయనకుంది. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన ఎటువంటివి గొడవలు లేవు, అది సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉండడమే ఆయన అదృష్టంగా భావించేస్తాను అని చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే నాకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఐ కెన్ యాక్ట్ మోర్ విత్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది. మీరు చూసే ఉంటారు ఇందిరా సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి చిరంజీవి గారికి ఉండే సీన్ ఎంత ఇంపాక్ట్ ఉంటాయో అనేది. సో అలాంటి సీన్స్కి నిజంగా ఆర్టిస్ట్ ఎప్పుడైనా సరే తల వంచే చేస్తాడు, ఆ ఈగోస్ అనేవి ఉండవు. అలాంటిది బయట అందరూ ట్వీట్స్ అవే, ప్రకాష్ రాజ్ గారు చెయ్యనన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉండబోతుంది, ఆ దాదా క్యారెక్టర్లో అసలు ఏంటి, దాదా ఎవరు, ఇమ్రాన్ హష్మీకా దాదానా లేకపోతే పవన్ కళ్యాణ్కి దాదానా అనేది జనాల్లోకి ఒక క్యూరియాసిటీ. సో సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ సినిమా లవర్స్. అంత మంచి కంటెంట్, అంత మంచి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు సినిమా చూడరా. సో ఓజీ కాన్సెప్ట్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ ట్రైలర్ చాలామంది చూసారండి. ఆ చూసిన వార్తలను బట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. సినిమా డివివి దానయ్య ఆయన తీసిన సరిపోదా శనివారం, RRR తర్వాత ఇదే. సో ఆయన ఎంత మంచి కంటెంట్ని ఒక ప్రొడ్యూసర్ జనాల మీదకి వదులుతున్నాడా అనేది ఈరోజు ఈవినింగ్ మీరు విట్నెస్గా చూడబోతున్నారు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్, టీవీలకి అంటుకుపోతారు. ఎస్పెషల్లీ టికెట్ రేట్స్ గురించి అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు. టికెట్ ప్రైస్ అనేది మరీ ఎక్కువ పెట్టారు. ప్రీమియర్స్కి పర్మిషన్ కూడా గవర్నమెంట్స్ ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇచ్చేశారు అని చెప్పేసి. సో దీని మీద ఏమంటారు? ప్రొడ్యూసర్ నష్టపోకూడదని దేర్ ఆర్ సర్టైన్ హేట్రెడ్ జరుగుతుంది బయట. ఎర్ఆర్ విరమలకు జరిగిందా? ప్రొడ్యూసర్ నష్టపోయాడుగా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మళ్ళీ అది సాల్వ్ చేశారనుకోండి, అది వేరే విషయం. అంటే నా సినిమాకే రేట్లు పెంచాలి, చిన్న సినిమాలకి రేట్లు పెంచకూడదా అని కాదు. చిన్న సినిమాకి రేట్లు మాకు వద్దు అన్నారు. మీరు సినిమాకి కాంటెంట్ బాగుంది, మాకు రేట్స్ పెంచాల్సిన అవసరం లేదు, మేము అడగలేదండి అన్నారు. అడిగితేనే కదా ఎవరైనా చేస్తారు. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అని ఈ మధ్య ఏదో సామెత వినపడుతూనే ఉంటుంది, మనం వింటూనే ఉంటాం. అలాంటిది ఈయన సినిమాకి ఈయన పర్సనల్గా రేట్లు పెంచడం అనేది ఏం లేదు. ప్రొడ్యూసర్ నష్టపోకూడదు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదు. బికాజ్ సినిమాలో కాంటెంట్ బాగున్నా సినిమాని ధ్వంసం చేయాలనే క్షుద్ర శక్తులు ఉండే ఈ కాలంలో పైరసీ పరంగా కానీ, బయటకు వచ్చి సినిమా బాగున్నా కూడా బాగాలేదని చెప్పడం కానీ, ఒకప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు దసరా హాలిడేస్ పిల్లలందరికీ సినిమాలు అంటే ఎంత ఇష్టం. చిన్నప్పుడు మనంతా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. దసరా అంటే అది ఒక పెద్ద పండగ సినిమాలకి. అలాంటిది సినిమాకి ఎక్కడైనా అన్యాయం జరగచ్చేమో అన్న ఒక కోణంలో రేట్లు పెంచడం జరిగింది. అది కూడా ఫస్ట్ 3 రోజులే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 4 రోజులు మాత్రమే టికెట్స్ అయిపోతాయి. మళ్ళీ మండే నుంచి నార్మల్వే ఉంటాయి. అక్టోబర్ 2 వరకు 10 days వరకు హైక్ ఇచ్చారు. 10 days వరకు హైక్ ఇచ్చారు. ఐ డెంట్ హియర్ దట్ న్యూస్. బట్ మరీ 1000 రూపాయలు 1500 పెట్టి సినిమా చూస్తారా జనాలు అంటే దట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. బట్ నాకు తెలిసి ఇక్కడ తెలంగాణలో 295 రూపీస్ ఉండే టికెట్ 400 చేసినట్టు, ఆర్ఎల్స్ 595 చేసినట్టు అని వినపడుతోంది. మనం బుక్ మై షో టికెట్స్ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి చూసుకున్న వాళ్ళకి తెలుస్తుంది జనరల్గా ఏంటి అనేది. బట్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే టికెట్స్ రేట్స్ ఓన్లీ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా ఉండడానికి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.